హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు ప్రజెంట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ అలాగే అప్కమింగ్ ఓటీటీ మూవీస్ లిస్ట్ ఏంటి అన్నది మనమైతే తెలుసుకుందాం. చాలా అంటే చాలా మూవీస్ అయితే ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతున్నాయి. ప్రతి ఒక్క మూవీ తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది మాత్రమే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. తెలుగు మూవీసే కాదు, వేరే లాంగ్వేజ్ కూడా తెలుగులోకి డబ్ అయితే చేశారు. మరి ఆ మూవీస్ లిస్ట్ ఏంటి అన్నది వీలైతే కనుక ఈ వీడియో చివరికి చూస్తే ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీరైతే తెలుసుకుంటారు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదాం. నెంబర్ 1 తెలుగు మూవీ అయిన బ్రహ్మ ఆనంద. ఈ మూవీ ఫిబ్రవరి 14న థియేటర్లో రిలీజ్ అయ్యి కామెడీ పరంగా బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే మార్చ్ 20 అంటే నిన్నటి నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్లో చూసుకుంటే గనుక బ్రహ్మానందం గారు అలాగే తన కొడుకు అయితే మెయిన్ క్యారెక్టర్లో నటించడం అయితే జరిగింది. ఫ్యామిలీతో చూడాల్సిన మూవీస్ లిస్టులో ఈ మూవీ కూడా ఒకటి. మిస్ అవ్వకుండా ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 2 మలయాళం మూవీ అయిన ఆఫీసర్ ఆన్ డ్యూటీ. ఈ మూవీ ఫిబ్రవరి 14న ఓన్లీ మలయాళం లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అయ్యి థ్రిల్లర్ పరంగా బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే నెట్ఫ్లిక్స్లో మార్చ్ 20 అంటే నిన్నటి నుంచి 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు వాడియో కూడా ఒకటి. ఎవరైతే ఎక్కువగా మలయాళం మూవీస్ అలాగే థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడుతూ ఉంటారో వారు మిస్ అవ్వకుండా ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు చూసుకుంటే నెట్ఫ్లిక్స్లో తెలుగు వాడిలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 3 తమిళ్ మూవీ అయిన రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్. ఈ మూవీ ఫిబ్రవరి 14న థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. 3 to 4 లాంగ్వేజ్లో ప్రతి ఒక్క లాంగ్వేజ్లో బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది ఈ మూవీ. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే మార్చ్ 21 అంటే నిన్నటి నుంచి నెట్ఫ్లిక్స్లో 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు వాడియో కూడా ఒకటి. ఈ మూవీ ఎవరైతే థియేటర్లో చూడలేదో ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. కామెడీ పరంగా అలాగే కొన్ని సీన్స్ అయితే చాలా మందికి కనెక్ట్ అయ్యేలాగైతే ఉంటుంది. ప్రతి ఒక్కరైతే ఈ మూవీ ఎంజాయ్ అయితే చేస్తారు. మిస్ అవ్వకుండా ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే నెట్ఫ్లిక్స్లో తెలుగు వాడిలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 4 తమిళ్ వెబ్ సిరీస్ అయిన జైకాళి మహాకాళి. కాకపోతే ఈ వెబ్ సిరీస్ ఇప్పుడైతే కాదు, నెక్స్ట్ వీక్ మార్చ్ 28న అయితే జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. టోటల్గా 7 లాంగ్వేజ్తో అవైలబుల్గా ఉంటుంది. అందులో తెలుగు వాడియో కూడా ఒకటి. ఎక్కువగా వెబ్ సిరీస్ చూసేవారు ఎవరైనా ఉంటే ఈ వెబ్ సిరీస్ మిస్ అవ్వకుండా చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వెబ్ సిరీస్ థ్రిల్లర్ అండ్ క్రైమ్. టోటల్గా ఎన్ని ఎపిసోడ్స్ ఉంటాయి అన్నది మెన్షన్ అయితే చేయలేదు. నాకు తెలిసి నెక్స్ట్ వీక్ అయితే టోటల్గా ఎన్ని ఎపిసోడ్స్ ఉంటాయి, ఒక్కొక్క ఎపిసోడ్ ఎన్ని అవర్స్ ఉంటుంది, అలాగే ఎంత యావరేజ్ డ్యూరేషన్ ఉంటుంది అన్నది మెన్షన్ అయితే చేస్తారు. దీనికోసం అయితే మనం నెక్స్ట్ వీక్ అయితే మాట్లాడుకుందాం. నెంబర్ 5 జపానీస్ మూవీ అయిన ట్విలైట్ ఆఫ్ ద వారియర్. ఈ మూవీ లాస్ట్ ఇయర్ 2024 మార్చ్ 21న ఓన్లీ జపానీస్ అండ్ చైనీస్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అయ్యి థ్రిల్లర్ అండ్ క్రైమ్ పరంగా బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో మార్చ్ 27న 7 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఈ మూవీ థ్రిల్లర్ అండ్ క్రైమ్. ఎక్కువగా జపానీస్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉన్నా అలాగే థ్రిల్లర్ అండ్ క్రైమ్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే నెక్స్ట్ వీక్ అయితే ఈ మూవీ మిస్ అవ్వకుండా చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్రైమ్ వీడియోలో తెలుగు వాడిలో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. జపానీస్ లాంగ్వేజ్లో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది కాబట్టి తెలుగు ఆడియన్స్కి మాత్రం 100కి 100% నచ్చే అవకాశం అయితే ఉంటుంది. మిస్ అవ్వకుండా ఈ మూవీ నెక్స్ట్ వీక్ చూడడానికి అయితే ట్రై చేయండి. ప్రైమ్ వీడియోలో తెలుగు వాడిలో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది మార్చ్ 27న. నెంబర్ 6 హాలీవుడ్ మూవీ అయిన ముఫాసా ది లయన్ కింగ్. ఈ మూవీ డిసెంబర్ 20న థియేటర్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది ప్రతి ఒక్క లాంగ్వేజ్లో. దగ్గర 3 to 4 months తర్వాత మరలా మార్చ్ 26న జియో హాట్స్టార్లో 7 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. అందులో తెలుగు వాడియో కూడా ఒకటి. ఈ మూవీ చాలా అంటే చాలా మంది థియేటర్లో మిస్ అయి ఉంటారు. సో మిస్ అవ్వకుండా మార్చ్ 26న జియో హాట్స్టార్లో ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. తెలుగు వాడిలో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. నెంబర్ 7 తెలుగు మూవీ అయిన జితేందర్ రెడ్డి. ఈ మూవీ నవంబర్ 8న థియేటర్లో రిలీజ్ అయ్యి ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే మార్చ్ 20 అంటే నిన్నటి నుంచి ఈటీవీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ థియేటర్లో ఈ మూవీ మిక్సింగ్ టాక్ అయితే తెచ్చుకుంది. కాకపోతే ఓటీటీలో చూడాల్సిన మూవీస్ లిస్టులో ఈ మూవీ కూడా ఒకటి. ఫ్రీ ఉంటే కనుక ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈటీవీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. చాలామంది అయితే లైక్ అయితే చేస్తారు అలాంటి స్టోరీ లైన్. నెంబర్ 8 తెలుగు మూవీ అయిన గాంధీ తాత చెట్. ఈ మూవీ జాన్ 24న థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. కానీ అంతకంటే ముందుగా ఈ మూవీ చాలా అంటే చాలా
అవార్డ్స్ అయితే గెలుచుకోవడం కూడా జరిగింది. అలాంటి స్టోరీ లైన్. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో మార్చ్ 21 అంటే నిన్నటి నుంచి స్ట్రీమింగ్ అయితే అవుతుంది ఈ మూవీ. ఫ్యామిలీతో చూడాల్సిన మూవీస్ లిస్ట్‌లో ఈ మూవీ కూడా ఒకటి. చాలా అంటే చాలా సీన్స్‌కి మీరు కనెక్ట్ అవుతారు. మరికొన్ని సీన్స్‌కి ఎమోషనల్ కూడా అవుతారు. అలాంటి స్టోరీ లైన్. ఫ్రీ ఉంటే గనుక ఒకసారి ఈ మూవీ చూడడానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నంబర్ 7 కొరియన్ మూవీ అయిన 'రెవల్యూషన్'. ఈ మూవీ డైరెక్ట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో మార్చ్ 21 అంటే నిన్నటి నుంచి 5 లాంగ్వేజెస్ స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ మూవీ కొరియన్ లాంగ్వేజ్‌లో బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. థ్రిల్లర్ అండ్ క్రైమ్ పరంగా. వీలైతే గనుక ఒకసారి ఈ మూవీ చూడడానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అలాగే ఈ మూవీ మీరు ఫ్రీగా చూడాలనుకుంటే ఫ్రీ వెబ్‌సైట్‌లో కూడా అవైలబుల్‌గా ఉంది. ఎక్కువగా కొరియన్ మూవీస్ ఇష్టపడుతూ ఉంటారు. సో వారు మిస్ అవ్వకుండా ఒకసారి చూడడానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్రిల్లర్ అండ్ క్రైమ్ పరంగా చాలా అంటే చాలా సీన్స్ అయితే మీరు ఎంజాయ్ చేస్తారు. నంబర్ 10 హాలీవుడ్ మూవీ అయిన 'ప్రిసన్స్'. ఈ మూవీ 2024 లాస్ట్ ఇయర్‌లో అయితే ఓన్లీ ఇంగ్లీష్ అండ్ కొరియన్ లాంగ్వేజ్‌లో మాత్రమే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే మార్చ్ 21 అంటే నిన్నటి నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. టోటల్‌గా 5 లాంగ్వేజ్‌లో. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ మూవీ మీరు చూడాలనుకుంటే ఒకటి ప్రైమ్ వీడియోలో చూడొచ్చు. మరొకటి చూసుకుంటే గనుక ఫ్రీ వెబ్‌సైట్‌లో కూడా ఈ మూవీ అవైలబుల్‌గా ఉంది తెలుగు ఆడియోలో. ఈ మూవీ థ్రిల్లర్ అండ్ యాక్షన్. థ్రిల్లర్ అండ్ యాక్షన్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే మిస్ అవ్వకుండా ఒకసారి ఈ మూవీ చూడడానికైతే ట్రై చేయండి. ఫ్రీ వెబ్‌సైట్‌లో కూడా తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నంబర్ 11 హిందీ వెబ్ సిరీస్ అయిన 'కన్నెడే' సీజన్ 1. ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు చూసుకుంటే డైరెక్ట్‌గా మార్చ్ 21 అంటే నిన్నటి నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. టోటల్‌గా చూసుకుంటే 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 40 మినిట్స్ మధ్యలో యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంది. ఈ వెబ్ సిరీస్ మీరు చూడాలనుకుంటే జియో హాట్‌స్టార్‌లో తెలుగు ఆడియోలో అయితే చూడొచ్చు. ఈ వెబ్ సిరీస్ వచ్చేసి థ్రిల్లర్ అండ్ డ్రామా. థ్రిల్లర్ అండ్ డ్రామా వెబ్ సిరీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే మిస్ అవ్వకుండా ఒకసారి చూడడానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది తెలుగు ఆడియోలో. నంబర్ 12 హాలీవుడ్ వెబ్ సిరీస్ అయిన 'ది రెసిడెన్సీ'. ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు చూసుకుంటే నెట్‌ఫ్లిక్స్‌లో మార్చ్ 20 నుండి అంటే నిన్నటి నుంచి స్ట్రీమింగ్ అయితే అవుతుంది ఈ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్‌లో టోటల్‌గా 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 40 మినిట్స్ మధ్యలో యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంది. ఈ వెబ్ సిరీస్ టోటల్‌గా కామెడీ అని చెప్పుకోవచ్చు. కామెడీ వెబ్ సిరీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే మిస్ అవ్వకుండా ఒకసారి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ వెబ్ సిరీస్ చూడడానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నంబర్ 13 హాలీవుడ్ మూవీ అయిన 'సెల్లర్ డోర్'. ఈ మూవీ లాస్ట్ ఇయర్ అక్టోబర్ 21న ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో మాత్రమే రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది. కాకపోతే థ్రిల్లర్ పరంగా చాలా అంటే చాలా సీన్స్ అయితే నచ్చాయని ఒక టాక్ కూడా ఉంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే మార్చ్ 21 అంటే నిన్నటి నుంచి ప్రైమ్ వీడియోలో 5 లాంగ్వేజెస్ స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఎక్కువగా థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ మూవీ చూడడానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. కాకపోతే యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది. అయినా పర్వాలేదు థ్రిల్లర్ సీన్స్ ఉంటే చాలు అని అనుకుంటే మాత్రం మీకైతే నచ్చుతుంది. మిగతా స్టోరీ లైన్ మాత్రం అంతగా నచ్చదు. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ప్రెజెంట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ అలాగే అప్‌కమింగ్ ఓటీటీ మూవీస్ లిస్ట్. ప్రతి ఒక్క మూవీ తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే అప్‌కమింగ్ తెలుగు మూవీస్ మాత్రమే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. అంతేకాకుండా తెలుగులోకి డబ్ అయిన మూవీస్ కోసం కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. వీలైతే గనుక ఒకసారి ఈ మూవీ చూడడానికైతే ట్రై చేయండి. మరలా మనం నెక్స్ట్ వీడియోతో అయితే కలుసుకుందాం. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సింబల్‌ని యాక్టివేట్ అయితే చేసుకోండి. మరలా మనం నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. థాంక్స్ ఫర్ వాచింగ్.